హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో కీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. ముందుగా దానికోసం సగ్గుబియ్యం తీసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెలోని ఈ నానబెట్టిన సగ్గుబియ్యంని వేసుకొని దాంతో నానబెట్టిన వాటర్తోనే సరే వేసి సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి. సగ్గుబియ్యం ఏ విధంగా ఉడికాయో తెలుస్తుందంటే స్పూన్ పట్టుకొని ఆ విధంగా విత్తినప్పుడు దానిలోని ఆ వైట్ పార్ట్ అనేది కనిపించదు, దాని వాటర్లోనే కలిసిపోయినట్టు కనిపిస్తుంది, అప్పుడు ఉడికినట్టు. తర్వాత దీనిలోని నేను ఒక కీర్ పౌడర్ని యాడ్ చేశానండి. దానిలోనే కాజు బాదం అన్నీ ఉంటాయి, అదే జీడిపప్పు బాదం పప్పు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత దాంట్లోని మిల్క్ పౌడర్ టైప్లో కూడా ఉంటుంది. తర్వాత సేమియా కూడా దాంట్లో ఉంటుంది. ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఆ కీరు, దీని పాయసం ఇన్స్టెంట్ కీర్ అండి. ఇది బాగా కలుపుకోవాలి, అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరిగించుకున్న పాలని దానిలోనే యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న క్వాంటిటీ బట్టి చూసుకొని పాలని యాడ్ చేసుకోవాలండి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి, అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేవి అడుగంటిపోయి స్టీల్ గిన్నెలోని అడుగంటేస్తాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉండాలి. నాకు పాలు సరిపోలేదని కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత మనం స్వీట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను షుగర్ని కొద్దిగానే యాడ్ చేశాను, ఎక్కువగా యాడ్ చేయలేదు. ఎవరికైనా స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత కలుపుకున్న తర్వాత నేను మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నానండి. మిల్క్ మేడ్ అనేది 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోని ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. తర్వాత నేను మిల్క్ మేడ్ తీసుకొని బాగా వేసుకొని కలుపుకొని మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకున్న తర్వాత దీనిలోని యాలకుల పొడి వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనం కీర్ మిక్స్ వేసాం కాబట్టి దానిలోని అన్ని ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఇది జీడిపప్పు కిస్మిస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ నెయ్యితో పాటుగా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనం కీర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా స్టవ్ పైన ఉంచి చల్లారిన తర్వాత కీర్ని స్టవ్ పైన దించేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దానిలోని కొద్దిగా నేను కేసర్ని యాడ్ చేశాను, కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే. యాడ్ చేసి ఇలా నార్మల్ 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దించేసి చల్లారిన తర్వాత ఈ కీర్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.